ఇలలో జనులను జ్ఞానుల చేయగ వెలసినవో శివబాబా. ఇలలో జనులను జ్ఞానుల చేయగ వెలసినవో శివబాబా. యోగములో నిను ధ్యానము చేయగ కావగ వేగమే రావయ్యా. యోగములో నిను ధ్యానము చేయగ కావగ వేగమే రావయ్యా. ఇలలో జనులను జ్ఞానుల చేయగ వెలసినవో శివబాబా. ఇలలో జనులను జ్ఞానుల చేయగ వెలసినవో శివబాబా. విరించి ఎవరో విష్ణువు ఎవరో విశ్వేశ్వరుడు అసలు ఎవరో. విరించి ఎవరో విష్ణువు ఎవరో విశ్వేశ్వరుడు అసలు ఎవరో. విశ్వతత్వమే నివరణ చేయుము సత్వరమే శివబాబా. ఇహమే విడచి నీకై నడచే జనులకు జ్ఞానము నీవా. ఇలలో జనులను జ్ఞానుల చేయగ వెలసినవో శివబాబా. ఇలలో జనులను జ్ఞానుల చేయగ వెలసినవో శివబాబా. నీ ప్రియ రూపం ఆత్మస్వరూపం తెలుపగరావా ఓ బాబా. నీ ప్రియ రూపం ఆత్మస్వరూపం తెలుపగరావా ఓ బాబా. నిశ్చలత్వము నిర్మలతత్వం పెంపొందించుమ పరంపిత. కామం క్రోధం మోహం లోభం కడతేర్చవయ్య దయావయ్య. ఇలలో జనులను జ్ఞానులు చేయగ వెలసినవో శివబాబా. ఇలలో జనులను జ్ఞానుల చేయగ వెలసినవో శివబాబా. ఇలలో జనులను ధ్యానులు చేయగ వెలసినవో శివబాబా. ఇలలో జనులను ధ్యానులు చేయగ వెలసినవో శివబాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు అర్ధకల్పం ఎవరినైతే భక్తి చేశారో ఆ తండ్రే స్వయంగా మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ఈ చదువు ద్వారానే మీరు దేవీ దేవతలుగా అవుతారు. ప్రశ్న: యోగ బలమనే లిఫ్ట్ చేయు అద్భుతం ఏది? జవాబు: పిల్లలైన మీరు యోగ బలం అనే లిఫ్ట్ ద్వారా 1 సెకండ్లో పైకి ఎక్కిపోతారు. అనగా 1 సెకండ్లో జీవన్ముక్తి వారసత్వం మీకు లభిస్తుంది. మెట్లు దిగేందుకు 5000 సంవత్సరాలు పట్టిందని, పైకి 1 సెకండ్లో ఎక్కుతారని మీకు తెలుసు. ఇదే యోగ బలం చేసే అద్భుతం. తండ్రి స్మృతి ద్వారా పాపాలన్నీ సమాప్తమైపోతాయి. ఆత్మ సతోప్రధానం అయిపోతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మిక తండ్రి మహిమను పిల్లలకు వినిపించారు. వారు జ్ఞానసాగరులు, సచ్చిత్ ఆనంద స్వరూపులు, శాంతి సాగరులు. వారికి విశేషతలు, టైటిళ్ళు ఇస్తారు. ఇప్పుడు తండ్రి జ్ఞానసాగరుడు. ఈ సమయంలోనే మనుషులందరికీ తాము భక్తి సాగరులని తెలుసు. భక్తిలో ఎవరైతే చాలా తీవ్రంగా
ఉంటారో వారికి గౌరవం లభిస్తుంది. ఈ సమయంలో కలియుగంలో భక్తి, దుఃఖం ఉన్నాయి. సత్యయుగంలో జ్ఞానం, సుఖం ఉంటుంది. అలాగని అక్కడ జ్ఞానం ఉంటుందని కాదు. కనుక ఈ మహిమ ఒక్క తండ్రిది మాత్రమే. పిల్లలకు కూడా మహిమ ఉంది. ఎందుకంటే తండ్రి పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు, లేక యాత్ర నేర్పిస్తూ ఉన్నారు. యాత్రలు 2 అని తండ్రి అర్థం చేస్తున్నారు. భక్తులు తీర్థయాత్రలు చేస్తారు, నలువైపులా తిరుగుతారు. ఎంతకాలం అలా నలువైపులా తిరుగుతారో అంతకాలం వికారాలలోకి వెళ్ళరు. సారాయి మొదలైన చీచీ పదార్థాలేవీ తినరు, తాగరు. అప్పుడప్పుడు బద్రీనాథ్, అప్పుడప్పుడు కాశీకి వెళ్ళి వస్తారు. భగవంతుణ్ణి భక్తి చేస్తారు. భగవంతుడు ఒక్కరే ఉండాలి కదా, అన్ని వైపులా తిరిగే పని ఉండరాదు కదా. శివబాబా ఉండు తీర్థస్థానం కూడా చుట్టి వస్తారు. అన్నిటికంటే గొప్ప తీర్థస్థానం కాశీ అని మహిమ చేయబడింది. దానిని శివపురి అని అంటారు. నలువైపులకు వెళుతారు. కానీ ఎవరి దర్శనానికి వెళ్తారో, లేక ఎవరిని భక్తి చేస్తూ ఉన్నారో వారి జీవిత చరిత్ర, వారి కర్తవ్యం గురించి ఎవ్వరికీ తెలియదు. అందువలన దానిని అంధశ్రద్ధ అని అంటారు. ఎవరిని పూజిస్తూ ఉన్నారో, ఎవరికి తల వంచి నమస్కరిస్తూ ఉన్నారో వారి జీవిత చరిత్ర తెలియకపోవడం గుడ్డి నమ్మకమని అంటారు. ఇంట్లో కూడా దేవతలను పూజలెన్నో చేస్తారు. మట్టితో కానీ రాయితో కానీ దేవతల్ని తయారు చేసి వారిని చాలా అలంకరిస్తారు. లక్ష్మీ జడ చిత్రాన్ని తయారు చేస్తారనుకోండి, వీరి జీవిత చరిత్ర తెలపండి అని వారిని అడిగితే సత్యయుగపు మహారాణి అని అంటారు. త్రేతాయుగంలో సీత ఉండేది, కానీ వారెంత సమయము రాజ్యపాలన చేశారు. లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడిచిందో ఎవరికీ తెలియదు. మనుషులు భక్తి మార్గంలో తీర్థయాత్రలకు వెళతారు. ఇవన్నీ భగవంతుని కలుసుకునే ఉపాయాలని. శాస్త్రాలు చదవడం కూడా భగవంతుని కలుసుకునేందుకే అని అంటారు. కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని అడిగితే వారు సర్వవ్యాపి అని అంటారు. చదువు ద్వారా మనం ఈ దేవీ దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. వారిని కలుసుకునేందుకు అర్ధకల్పం భక్తి మార్గము నడుస్తుంది. బాబా పావనంగా చేయండి, మీ పరిచయాన్ని కూడా ఇవ్వండి, మీరెవరో తెలపండి అని అంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు ఆత్మలు, బిందువులు. ఆత్మకు ఇక్కడ శరీరం లభించింది, అందువలన ఇక్కడ కర్మలు ఆచరిస్తుంది. దేవతలు సత్యయుగంలో రాజ్యపాలన చేసి వెళ్ళిపోయారు. గాడ్ ఫాదర్ స్వర్గస్థాపన చేశారని, మేము అందులో లేమని క్రైస్తవులు భావిస్తారు. భారతదేశంలో స్వర్గం ఉండేదని కూడా అంటారు. వారి బుద్ధి కొంతైనా బాగుంది. భారతీయులే సతోప్రధానంగానూ అవుతారు, మళ్ళీ తమోప్రధానంగా కూడా అవుతారు. వారు ఇతరులు ఇంత సుఖాన్ని చూడరు, ఇంత దుఃఖాన్ని చూడరు. ఇప్పుడు చివర్లో క్రిస్టియన్లు ఎంత సుఖంగా ఉన్నారు. మొదట వారు నిరుపేదలుగా ఉండేవారు. శ్రమించి డబ్బులను సంపాదించడం జరుగుతుంది కదా. మొదట యేసుక్రీస్తు ఒక్కడే వచ్చాడు. తర్వాత అతని ధర్మము స్థాపన అవుతుంది, వృద్ధి అవుతూ ఉంటుంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు, ఈ విధంగా వృద్ధి చెందుతూ ఉంటారు. ఇప్పుడు క్రైస్తవ వృక్షం ఎంత వృద్ధి చెందిందో చూడండి. పునాది దేవీ దేవతల వంశమే. అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్థాపన అవుతూ ఉంది. మొదట బ్రహ్మ ఒక్కరే, తర్వాత దత్త చేసుకోబడిన బ్రాహ్మణ సంతానం వృద్ధి చెందుతూ ఉంటుంది. తండ్రి చదివిస్తూ ఉన్నారు కనుక చాలామంది బ్రాహ్మణులుగా అవుతారు. మొదట ఇతను ఒక్కడే ఉండేవాడు కదా. ఒక్కరి నుండి ఎంత వృద్ధి జరిగింది, ఇంకా ఎంతో వృద్ధి జరుగుతుంది. సూర్యవంశం, చంద్రవంశం, దేవతలు ఎంతమంది ఉండినారో అంతమంది తయారవ్వాలి. మొదట తండ్రి ఒక్కరే, వారి ఆత్మ ఉండనే ఉంది.
ఆ తండ్రి సంతానమైన మనం ఎంతమంది ఆత్మలున్నాము? ఆత్మలైన మనందరికీ అనాది అయిన తండ్రి ఒక్కరే. మళ్ళీ అనాది సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. మనుషులంతా సదా ఉండరు కదా. ఆత్మలు రకరకాల పాత్రలు అభినయించాలి. ఈ వృక్షానికి మొదట కాండం దేవీ దేవతలు, తర్వాత దాని నుండి కొమ్మలు వచ్చాయి. తండ్రి వచ్చి ఏం చేస్తారో పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వారు చెప్పేది ఆత్మలోనే ధారణ అవుతుంది. తండ్రి కూర్చొని వారు ఎలా వస్తారో అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలైన మీరంతా పతితులైనప్పుడు నన్ను స్మృతి చేస్తారు. సత్యత్రేతాయుగాలలో మీరు చాలా సుఖంగా ఉండేవారు. అప్పుడు నన్ను గుర్తు చేసుకునేవారు కాదు. ద్వాపర యుగం తర్వాత దుఃఖం ఎక్కువైపోయినప్పుడు ఓ పరంపిత పరమాత్మ బాబా అని నన్ను పిలిచారు. పిల్లలారా, మీ పిలుపు విన్నాను, మీకేం కావాలి అని అడుగుతారు. బాబా, మీరు వచ్చి పతితుల్ని పావనంగా చేయండి. మేము చాలా పతితమై దుఃఖములో ఉన్నాము. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి, కృప చూపించండి, ఆశీర్వదించండి అని పిల్లలు పిలుస్తారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని నన్ను పిలిచారు. సత్యుగాన్ని పవిత్రమని అంటారు. ఇది కూడా తండ్రి కూర్చొని స్వయంగా తెలుపుతున్నారు. డ్రామా ప్లాన్ అనుసారం సంగమ యుగంలో సృష్టి పాతదైనప్పుడు నేను వస్తాను. సన్యాసులు కూడా 2 రకాలని మీకు తెలుసు. వారు హఠయోగులు, వారిని రాజయోగులని అనరు. వారిది హద్దు సన్యాసం. ఇల్లు వాకిల్లి వదిలి అడవిలో ఉంటారు. గురువులకు శిష్యులుగా అవుతారు. గోపీచంద్ రాజు కథ కూడా ఒకటి వినిపిస్తారు. మీరు ఇల్లు వాకిల్లి ఎందుకు వదులుతారు, ఎక్కడికి వెళుతారు అని అడుగుతారు. శాస్త్రాలలో చాలా కథలున్నాయి. ఇప్పుడు బీకేలైన మీరు రాజులకు కూడా జ్ఞానయోగాలను నేర్పిస్తారు. అష్టవక్ర గీత కూడా ఒకటి ఉంది. అందులో రాజుకు వైరాగ్యము కలిగినట్లు చూపిస్తారు. ఎవరైనా తనను పరమాత్మతో కలపమని రాజు అడిగాడు. దండోరా వేయించాడు. ఆ సమయమేది? మీరు పోయి రాజులను తండ్రితో కలిపేందుకు జ్ఞానమిస్తారు కదా. మీరు ఎలా కలిశారో అలా ఇతరుల్ని కూడా కలిపేందుకు ప్రయత్నిస్తారు. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాము, ముక్తి జీవన్ముక్తిని ఇస్తాము అని మీరంటారు. శివబాబాను తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయవద్దని వారికి చెప్పండి. ప్రారంభంలో మీరు కూడా ఒకరినొకరు చూస్తూ ధ్యానంలోకి వెళ్ళేవారు కదా. చాలా ఆశ్చర్యం అనిపించేది. వీరిలో తండ్రి ఉండినారు కదా కనుక మీరు చమత్కారం చూపించేవారు, అందరూ ఆకర్షించేవారు. బాప్దాదా ఇరువురు కలిసి ఉండినారు కదా. శ్మశాన యోగం చేసేవారు. అందరినీ తండ్రి స్మృతిలో శవం వలె పడుకోమని చెప్పేవారు. అప్పుడు అందరూ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఇదంతా శివబాబా చేసిన చాతుర్యము. దీనినే ఇంద్రజాలం అనుకునేవారు. ఇది శివబాబా ఆట. తండ్రి ఇంద్రజాలికుడు, వ్యాపారస్తుడు, రత్నాగరుడు కదా. చాకలి, కంసలి, వకీలు కూడా వారే. అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు. అందరూ వారిని ఓ పతిత పావన, దూరదేశంలో ఉండే బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి. ఇప్పుడు మీకు దీని అర్థం కూడా తెలుసు. తండ్రి వచ్చి అర్థం చేస్తున్నారు. పిల్లలైన మీరు రావణ రాజ్యంలోకి నన్ను పిలిచారు. నేను పరంధామంలో కూర్చొని ఉండినాను. స్వర్గస్థాపన చేసేందుకు నన్ను నరకంలోకి, రావణ దేశంలోకి, మమ్మల్ని సుఖధామానికి తీసుకొని వెళ్ళమని పిలిచారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మలను తీసుకొని వెళ్తాను కదా. ఇదంతా డ్రామా. నేనిచ్చిన రాజ్యం పూర్తిగా పోయింది. మళ్ళీ ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం నడుస్తూ ఉంది. పంచవికారాలలో పడిపోయారు.
ఆ చిత్రాలు కూడా జగన్నాథపురంలో ఉన్నాయి. మొదటి నెంబర్లో ఎవరైతే ఉండినారో వారే 84 జన్మలు తీసుకొని చివరకు వచ్చారు. వారే మళ్ళీ మొదటి నెంబర్లోకి వెళ్ళాలి. ఇక్కడ బ్రహ్మ కూడా ఉన్నాడు, విష్ణువు కూడా ఉన్నారు. కానీ ఇరువురికి గల సంబంధమేదో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ సరస్వతులు కూడా మొదట సతయుగానికి యజమానులుగా అంటే లక్ష్మీనారాయణులుగా ఉండేవారు. ఇప్పుడు నరకానికి అధిపతులుగా ఉన్నారు. ఇప్పుడు వీరు మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు తపస్సు చేస్తూ ఉన్నారు. దిల్వాడా మందిరంలో మీ స్మృతి చిహ్నాలు పూర్తిగా ఉన్నాయి. తండ్రి కూడా ఇక్కడే వచ్చారు. అందుకే ఆబు అని తీర్థస్థానాలలో ముఖ్యమైనది అని వ్రాస్తారు. ఎందుకంటే ఇక్కడకు తండ్రి వచ్చి సర్వధర్మాల వారికి సద్గతినిస్తారు. మీరు శాంతిధామం గుండా మళ్ళీ స్వర్గంలోకి వెళతారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అవి జడ స్మృతి చిహ్నాలు. ఇక్కడ చైతన్యంగా ఉన్నారు. మీరు చైతన్యంగా అలా అయినప్పుడు ఈ మందిరాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ భక్తి మార్గంలో ఈ స్మృతి చిహ్నాలు తయారు చేస్తారు. ఇప్పుడు మీరు స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. స్వర్గం పైన ఉందని మనుషులు భావిస్తారు. ఈ భారతదేశమే స్వర్గంగా ఉండేదని, ఇప్పుడు నరకంగా ఉందని మీరు తెలుసుకున్నారు. ఈ చక్రం చూస్తూనే మొత్తం జ్ఞానమంతా గుర్తొస్తుంది. ద్వాపర యుగం నుండి వేరు వేరు ధర్మాలు వస్తాయి. ఇప్పుడు ఎన్ని ధర్మాలున్నాయో చూడండి. ఇది ఇనుపు యుగము. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. సత్యయుగంలోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థం చేస్తారు. కలియుగంలో అందరూ రాతబుద్ధి గలవారిగా ఉన్నారు. సత్యయుగంలో అందరూ పారసబుద్ధి గలవారుగా ఉండేవారు. మీరే పారసబుద్ధి గలవారిగా ఉండేవారు. మీరే రాతి బుద్ధి గలవారిగా అయ్యారు. మళ్ళీ పారసబుద్ధిగా అవ్వాలి. ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నారు, మీరు పిలిచినందున నేను వచ్చి మీకు చెప్తున్నాను. కామాన్ని జయిస్తే జగజ్జీతులుగా అవుతారు. ఇది ముఖ్యమైన వికారము. సత్యుగంలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. కలియుగంలో అందరూ వికారులే. తండ్రి అంటున్నారు, పిల్లలు ఇప్పుడు నిర్వికారులుగా అవ్వండి. 63 జన్మలు వికారాలకు వశమయ్యారు. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు అందరూ మరణించవలసిందే. నేను స్వర్గస్థాపన చేసేందుకు వచ్చాను. కావున ఇప్పుడు నా శ్రీమతమును అనుసరించండి. నేనేం చెప్తున్నానో అదే వినండి. ఇప్పుడు మీరు రాతి బుద్ధి గల వారిని పారస్బుద్ధి గలవారిగా చేసేందుకు పురుషార్థం చేస్తున్నారు. మెట్లు పూర్తిగా దిగేది మీరే, మళ్ళీ పైకి ఎక్కేది కూడా మీరే. మీరు జిన్ను వలె ఉన్నారు. జిన్ను కథ ఉంది కదా. జిన్ను పని ఇమ్మని అడిగితే మెట్లు ఎక్కి దిగుతూ ఉండమని రాజు అన్నారు. మెట్లు ఎక్కింది దింపే పని భగవంతుడెందుకు చేస్తూ ఉన్నారు? అసలు ఇటువంటి మెట్లు భగవంతుడెందుకు తయారు చేశారు అని చాలామంది మనుషులు అంటారు. తండ్రి అర్థం చేస్తున్నారు, ఇది అనాది డ్రామా. మీరు 5000 సంవత్సరములలో 84 జన్మలు తీసుకున్నారు. కిందకు దిగేందుకు మీకు 5000 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ 1 సెకండ్లో పైకి వెళతారు. ఇది మీ యోగ బలపు లిఫ్ట్. తండ్రి చెప్తున్నారు, స్మృతి చేస్తే మీ పాపాలు కట్ అయిపోతాయి. తండ్రి వచ్చినప్పుడు మీరు 1 సెకండ్లో పైకెక్కిపోతారు. మళ్ళీ కిందకు దిగేందుకు 5000 సంవత్సరాలు పట్టింది. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కేందుకైతే లిఫ్ట్ ఉంది. సెకండులో జీవన్ముక్తులుగా సతోప్రధానంగా అవ్వాలి. తర్వాత నెమ్మదిగా తమోప్రధానంగా అవుతారు. 5000 సంవత్సరాలు పడుతుంది.
మళ్ళీ తమో ప్రధానం నుండి ఒక్క జన్మలోనే సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు నేను మీకు స్వర్గ చక్రవర్తి పదవినిస్తున్నాను, అందుకు మీరు పవిత్రంగా ఎందుకు అవ్వరు? కానీ కామేషు క్రోధేషు కూడా ఉన్నారు కదా. వికారాలు ఇవ్వని కారణంగా స్త్రీలను కొట్టి బయటకు తరిమేస్తారు, కాలుస్తారు. అబలలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే. నమస్తే. ధారణ 1వ పాయింట్. జగత్తుకు అధిపతులుగా లేక విశ్వ చక్రవర్తి పదవిని తీసుకునేందుకు ముఖ్యంగా కామ వికారంపై విజయం పొందాలి. సంపూర్ణ నిర్వికారులుగా తప్పకుండా తయారవ్వాలి. 2వ పాయింట్. మనకు తండ్రి ఎలా లభించారో అదేవిధంగా అందరినీ తండ్రితో కలిపేందుకు ప్రయత్నించాలి. తండ్రి సత్యమైన పరిచయమునివ్వాలి, సత్యమైన యాత్రను నేర్పించాలి. వరదానము. దుఃఖ ప్రపంచం మీ ముందు ఉన్నప్పటికీ దుఃఖరహితపురం యొక్క రాజ్యాధికారాన్ని అనుభవం చేసే అష్టశక్తి స్వరూప భవ. దుఃఖము మరియు దుఃఖరహితం యొక్క జ్ఞానం ఇక్కడ మాత్రమే ఉంది. దుఃఖ ప్రపంచం మీ ముందు ఉన్న సదా దుఃఖరహితపురపు యొక్క రాజ్య అధికారాన్ని అనుభవం చేయడమే అష్టశక్తి స్వరూపం మరియు కర్మేంద్రియాజిత్ పిల్లల గుర్తు. ఇప్పుడు మాత్రమే తండ్రి ద్వారా సర్వశక్తులు ప్రాప్తి అవుతాయి. కానీ ఏదో ఒక సాంగత్య దోషము లేక ఏదైనా కర్మేంద్రియానికి వశీభూతమై తమ శక్తిని పోగొట్టుకుంటారు. అప్పుడు ఏదైతే దుఃఖరహితపురం యొక్క నశ లేక కృషి ప్రాప్తించదు, దానిని స్వతహాగానే పోగొట్టుకుంటారు. దుఃఖరహితపురానికి చక్రవర్తి కూడా నిరుపేదలుగా అయిపోతారు. స్లోగన్. దృఢత యొక్క శక్తి సదా జతలో ఉంటే సఫలత మెడలోని హారముగా ఉంటుంది. అవ్యక్త సూచన. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. తమ సంకల్పాలు, తుఫాను లేక ఏదైనా సంబంధం ద్వారా, ప్రకృతి లేక సమస్యల ద్వారా తుఫాన్లు మరియు విఘ్నాలు వచ్చినప్పుడు వాటి నుండి ముక్తముగా అయ్యేందుకు యుక్తయుక్తంగా అవ్వండి. ఎంతవరకు యోగయుక్తంగా ఉండరో అంతవరకు మీరు యుక్తులుగా ఉంటారు. ఓం శాంతి. संतुष्ट मुखड़े, चमकती आँखें, बाप दादा आज हमें देख रहे। संतुष्ट मणियों की इस सभा में हर दिल में शक्ति बो रहे।
संतुष्टता है महान शक्ति, जहाँ सर्व प्राप्तियाँ साथ हों। कम हो यदि अनुभूति जीवन में, तो संतोष भी आधा सा हो। संतुष्ट आत्मा हर्षित मुख है, परिस्थिति भी झुक जाती है। बड़ी से बड़ी तूफानी घड़ी कारतूसों बन जाती है। मेहनत नहीं बस अनुभव है, अतीन्द्रिय सुख की कहानी। स्वस्थिति से जो हिला न पाए, वही है असली राजधानी। सदा सदा यही है वचन, कभी कभी अब नहीं चलेगा। सदा सर्वशक्तिवान बनकर ही जीवन आगे बढ़ेगा। सदा सदा यही पहचान, अनुभव में जो ढल जाता। जो अनुभव की सीट पर बैठा, वही कभी अपसेट न होता। वरदान रोज अमृत वेले, एक सा सबको मिलता है। दाता एक खजाने एक, फिर नंबर वार क्यों होता है। कॉपी में लिख वर्णन कर ले, बीज को फल न बनाते। समय पर कार्य में ना लगाए, तो वरदान भी सो जाता है। बीज को जब कर्म में बोया, तब ही वृक्ष बन जाता है। वरना बहुत अच्छा कहकर अनुभव पीछे रह जाता है। बाप का एक ही इशारा है, समान बनो थोड़ा नहीं। लक्ष्य ऊंचा लक्षण कमजोर, ऐसा स्वीकार नहीं। सदा सदा यही है वचन, कभी कभी अब नहीं चलेगा। सदा सर्वगुण संपन्न बनकर हर कर्म चमकेगा। चारों सब्जेक्ट में पास तो है, पर कमी कहाँ दिखाई। ज्ञान योग धरणा सेवा में अनुभव की सीट खाली। जानना अलग जीना अलग, यही तो अंतर है। लाइट माइट हर कर में हो, वही अनुभवी स्वरूप है। माया की अथॉरिटी छोटी, अनुभव उससे ऊंचा। जो अनुभव में चलता है, वो कभी न होगा टूटा। अचानक की घंटी बज रही है, वरहरी बनना है। विश्व परिवर्तक आत्मा बन समय की पुकार सुनना है। हम इंतजार करने वाले नहीं, इंतजाम करने वाले हैं। बाप के साथ ब्रह्मा, बाप के राज के भी हम साथी हैं। धर्म और कर्म का बैलेंस रख, दिव्य बुद्धि की पहचान। जैसा कर्म वैसी धारणा, यही है श्रेष्ठ विधान। मन बुद्धि को अनुभव की सीट पर जब सेट कर लोगे, कोई भी हालत कोई भी तूफान अपसेट ना कर पाएगा। बंधन मुक्त जीवन मुक्त, सव्यक्त मास का वरदान। युक्ति युक्त कर्म से ही मिले स्वतंत्रता का सम्मान। अनुभव की सीट पर बैठ चले, अब यही हमारा निश्चय। लक्ष्य और लक्षण एक बने, हर श्वास बने सफल परिचय। सदा सदा यही है कि
आत्मा की गहराई से अनुभव की अथॉरिटी बन उड़ती कला में चल पाए। बाप की आशाओं के दीपक हम ये वायदा निभाना है। अनुभव में ढला हर संकल्प यही जीवन बना